22:14 మత్తయి సువార్తలు. పిలువబడిన వారు అనేకులు. రెండో వాళ్ళు ఎవరు? ఏర్పరచబడిన వారు కొందరే. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు చొప్పున చూసారు ఇక్కడ ఏమనుందో? ఎవరుగా తీసుకోవాలట? తనకు కుమారులనుగా స్వీకరించు. దప్పికొని వచ్చినా సరే, సువార్త వినొచ్చినా సరే, లేకపోతే ప్రయాసపడి వచ్చినా సరే, కుమారుడుగా అంగీకరించబడేవారు కొందరే. వచ్చిన వాళ్ళందరూ కుమారులు కుమార్తెలు కాలేరు, గుర్తుపెట్టుకోండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా నువ్వు కుమారుడువా, కుమార్తెవా, అయ్యవా? నేను కూడా దేవుడిని పెట్టినే, నేను కూడా బైబిల్ చదువుతా, నేను కూడా ప్రార్థన చేస్తా. అది కాదు. ఆయన దయలో, ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో ఉండాల. నా సొంతంగా నేనే దేవుని కుమారుడిని అనుకుంటే కుదరదు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ప్రకటించుకుంటున్నాడు ఆయన బయటికి రాగానే, బాప్తిసం తీసుకొని బయటికి రాగానే. మత్తయి 17లో మరి రూపాంతరం చెందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడిగా తనెందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాను. ఆయన అంగీకరించకుండా, ఆయన స్వీకరించకుండా, ఆయన కలిగి ఉన్న జీవితం జీవించకుండా అట్లా కుదరదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చూద్దాము. నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా అంటాడు శిష్యుడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుబడ్డ వారు ఎంతమంది? ఆ దినాల్లో లెక్కేస్తే 12 మందే కనపడ్డారు మనకి. పిలువబడ్డ వాళ్ళు ఎంతమంది? ఎక్కడున్నారు వాళ్ళందరూ? కుష్ఠరోగి ఏమయ్యాడు, పక్షవాయువు గలవాడు ఏమైనాడు, రక్తస్రావ రోగి ఏమైంది, జ్వరంతో పీడితురాలు ఏమైంది, మరి చేపలు పంచి పెడితే తిన్నోళ్ళందరూ ఏమైనారు? చూసారా? పిలువబడిన వారు మనకి ఎంత స్పష్టంగా కనపడుతున్నారు. ఏర్పరచబడ్డ వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు? 12 మంది.